ఉన్నత చదువులు చదివాడు. 2 దశాబ్దాలకు పైగా విదేశాల్లో ఉద్యోగం చేశాడు. ఆర్థికంగా స్థిరపడ్డాడు. స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఖాళీగా ఉండడం ఇష్టం లేక గొర్రె పొట్టేలు పెంపకాన్ని మొదలుపెట్టాడు. ఆధునిక పద్ధతులతో షీప్ ఫార్మింగ్ చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ. విదేశాల్లో ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? చక్కగా ఓ ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లికి చెందిన డోకూరు శ్రీనివాస్ రెడ్డి గొర్రె పొట్టోల ఫార్మింగ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్లకు పైగా విదేశాల్లో ఉద్యోగం చేశారు. ఇప్పుడు గొర్రె పొట్టేల ఫార్మింగ్ చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. కొన్నేళ్ల పాటు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు డోకూరు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఆఫ్రికా వెళ్లి ఉద్యోగం చేశారు. అక్కడే ఓ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించారు. కొన్ని నెలల కిందట స్వగ్రామం కొంపల్లికి తిరిగి వచ్చారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక గొర్రె పొట్టేల పెంపకం చేపట్టారు. తన వ్యవసాయ భూమిలో 6 లక్షలతో గొర్రెల పెంపకం ప్రారంభించారు. మరో 10 లక్షలతో ఫామ్ హౌస్ నిర్మించారు. షెడ్ పై భాగంలో గొర్రె పొట్టేలు, కింద భాగంలో నాటుకోళ్లు పెంచుతున్నారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఈ షెడ్కి ఎలివేటెడ్ షెడ్కి 6 lakhs అవుతుంది సార్. సో గ్రౌండ్ షెడ్స్కి మీకు 2 lakhsలో గ్రౌండ్ షెడ్ అయిపోతుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ కాకుండా ఒక 25 lakhs దాకా అయింది. అనిమల్స్ కాకుండా వేర్ హౌస్ కట్టాను, దానికి 3 lakhs అయింది. ఒక 25 to 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్. మా దగ్గర ఇప్పుడు 2 workers పనిచేస్తారు. 24 hours ఇక్కడ ప్రజెన్స్, ఎంత మనం ప్రజెన్స్ ఇస్తే అంత బిజినెస్ బాగుంటుంది. అంటే అనిమల్స్కి గ్రోత్ బాగుంటుంది, మానిటరింగ్ బాగుంటుంది అనిమల్స్. మొదట 4 నెలల వయసున్న 15 కిలోల గొర్రె పొట్టేళ్లను కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి. వీటికి ఒంగోలు నుంచి మొక్కజొన్న దానా, దశరథ గడ్డి తెప్పించారు. 3 నెలల్లో అవి అమ్మకానికి వచ్చాయి. 3 నెలల్లోనే గొర్రె పొట్టేళ్లు 30 కిలోల వరకు బరువు పెరుగుతున్నాయన్నారు శ్రీనివాస్ రెడ్డి. ఒక్కో పొట్టేలు మీద 9,000 వరకు లాభం వస్తుందన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ బాగుంటుంది, చేసుకోవచ్చు. ఏ ఇష్యూస్ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో. గ్రోత్ వైజ్ కానీ షెడ్ అంత ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రొడక్ట్ డిమాండ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి బిజినెస్. ప్రభుత్వం అంటే ఆల్రెడీ ప్రోత్సాహం ఇస్తుంది కదా బ్రీడింగ్ ఫార్మ్స్కి. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో 50% సబ్సిడీ ఇస్తుంది. దీనికి అనుసంధానంగా కోళ్ళు కూడా ఉంటే బాగుంటాయి. ఎందుకంటే జనాలు కస్టమర్స్ కోళ్ళు కూడా నాటుకోళ్ళు ఉన్నాయని అడుగుతారు. సో అట్లని చెప్పేసి ఒక 1000 బ్యాచ్ నాటుకోళ్ళు కూడా స్టార్ట్ చేశాము. అది కూడా బాగానే ఉంది. గొర్రె పొట్టేళ్ల పెంపకంతో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఒక్కో నాటుకోడి పిల్లను 90 రూపాయలు పెట్టుకుంటే 3 నెలల్లో కేజీన్నర బరువుకు వస్తుందన్నారు. మార్కెట్లో కిలో నాటుకోడి ధర 350 రూపాయలు పలుకుతోంది. గొర్రె పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నట్లు చెప్తున్నారు.